హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తిరుపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో నగరం, తిరుపతి జిల్లా కేంద్రం, హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ దగ్గరలోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇతర చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని అని అంటారు. విష్ణువు స్వయంభుగా అవతరించిన 8 క్షేత్రాలలో ఇది ఒకటి. మీరు శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకుంటున్నారా? తిరుమలలో కొన్ని టికెట్లకు భక్తులకు భారీగా డిమాండ్ ఉంటుంది. అవి అంత ఈజీగా దొరకవు. ఎంత అదృష్టం ఉంటేనో లభిస్తాయి. ఆ టికెట్ ఏంటి? ఎలా బుక్ చేసుకోవాలి అని మన వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాము. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది భక్తులు తిరుపతికి వెళ్తుంటారు. ఆలయంలో శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు పలు రకాల సేవల్లోనూ పాల్గొంటారు. వీటికి ప్రతి నెల టీటీడీ ఆన్లైన్ వేదికగా టికెట్లను విడుదల చేస్తుంది. శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లను కూడా ఆన్లైన్లోనే కేటాయిస్తారు. ఈ టికెట్లు పొందిన వారికి శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేసే అవకాశం దొరుకుతుంది. ఇప్పటికే జూన్, జూలై నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేశారు. ఇక జూన్ నెలకు 2024 సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్ను మార్చి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా టీటీడీ దేవస్థానం యాప్లో వీటిని బుక్ చేసుకోవచ్చు. మీరు ఈ లింక్ని క్లిక్ చేసి అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవడం వల్ల మీరు శ్రీవారికి సేవా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఇంత అదృష్టం దక్కిందంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ప్రతిరోజు 700 మందికి అంగప్రదక్షిణ చేసే అవకాశం లభిస్తుంది. ఈ టికెట్లు పొందిన వారు రాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో 3 మునికలు వేసి తడిబట్టలతో వైకుంఠం మొదటి క్యూ క్యాంపస్లో స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా లోపలికి వెళ్ళాలి. రిపోర్టింగ్ సమయం రాత్రి 1 గంట కాబట్టి ఆ సమయానికే క్యూ లైన్లకు చేరుకునేలా ప్లాన్ వేసుకోవాలి. ఎంట్రీ వద్ద బుకింగ్ టికెట్ ఐడిని చెక్ చేసి తర్వాత భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వెయిటింగ్ హాల్లోకి పంపిస్తారు. శ్రీవారికి సుప్రభాత సేవ మొదలైన తర్వాత భక్తులను అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. తెల్లవారుజామున 2:45 గంటలకు మొదట స్త్రీలను, ఆ తరువాత పురుషులకు అనుమతి ఉంటుంది. సుప్రభాత సమయంలోనే స్త్రీలకు అంగప్రదక్షిణ పూర్తి అవుతుంది. వారి ప్రదక్షిణ పూర్తయి వెండి వాకలి వద్దకు వస్తారు. పురుషులను అంగప్రదక్షిణకు అనుమతి ఉంటుంది. ప్రదక్షిణ ఎలా ఉంటుంది, ఎన్ని ప్రదక్షిణలు అని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రదక్షిణ స్వామివారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు పడుకొని, అలాగే శ్రీవారి ప్రకారం చుట్టూ ప్రదక్షిణ వేస్తూ శ్రీవారి హుండీ ధనలక్ష్మి విగ్రహం వరకు చేరుకోవాలి. అప్పుడు ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ప్రదక్షిణలు వేయటం, దొర్లడంలో ఇబ్బంది కలగకుండా స్త్రీలు, శ్రీవారి సేవకులు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు కనుక ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. అంగప్రదక్షిణ చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం, ఒక లడ్డు ఉచిత ప్రసాదంగా లభిస్తుంది. సాంప్రదాయ దుస్తులు, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రాలే ధరించాలి. స్త్రీలు చీరలు, లంగా ఓణి వంటివి ధరించాలి. పురుషులు పంచె, కండువ ధరించాలి. షార్ట్, ట్రాక్ ప్యాంట్, టీ-షర్ట్స్, జీన్స్ వంటి దుస్తులను ధరిస్తే అంగప్రదక్షిణకు అనుమతించరు. అంగప్రదక్షిణ టికెట్లు, స్వామివారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు దీని టికెట్ కోసం ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు. ఆన్లైన్ ద్వారా ఈ అంగప్రదక్షిణ టికెట్లు ఉచితంగా పొందొచ్చు. మొబైల్ నంబర్తో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం, ఒక ఉచిత లడ్డు ప్రసాదంగా లభిస్తుంది.
ఇప్పుడు తాజాగా మరో కొత్త రూల్ కూడా మొదలైంది. అంగప్రదక్షిణ చేసే వాళ్ళకే కాకుండా తిరుపతి వచ్చే వారికి కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని హైకోర్టు ఆర్డర్ వేసింది. అంటే టీ షర్ట్స్, జీన్స్ అలాంటివేవి వేసుకోకుండా చీరలు, లంగా ఓణీలు, చుడిదార్లు, పంచకట్టులో మాత్రమే రావాలని చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి ఆలయాల గురించి మరికొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.